రెండు తెలుగు రాష్ట్రాల్లో చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చేనేత అనేది జాతి సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదికల ప్రతినిధులు మంగళవారం హైదరాబాదులో పవన్ కళ్యాణ్ని కలిశారు. రెండు రాష్ట్రాల్లో సంభవిస్తున్న నేత కార్మికుల ఆకలి చావులు, తమ కష్టాలను వివరించారు. ఈ దుస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని వారు తెలిపారు. వచ్చే నెలలో మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొని తమ పక్షాన్ని నిలవాల్సిందిగా ప్రతినిధులు కోరగా పవన్ కళ్యాణ్ అంగీకరించారు. ఆయనను కలిసిన వారిలో కేఎన్ మూర్తి, కోరపటి రమేష్ ఉన్నారు. ఇదంతా విన్న వాళ్ళంతా పెద్ద పెద్ద హీరోలుగా ఉన్నవాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రొడక్ట్స్కి ఉంటున్నారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చేనేతకు ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మంచి పనులే చేస్తున్నాడని, తన రాజకీయ జీవితానికి ఇవన్నీ ఉపయోగపడతాయని రాజకీయ విశ్లేషణలు అంటున్నాయి.